గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశ అధ్యాయినీం అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. శ్రీమద్భగవద్గీత 18 అధ్యాయాల సంక్షిప్త సార సంగ్రహం. ఏ విద్యను అభ్యసిస్తే మరింకే విద్యను అభ్యసించాల్సిన అవసరం లేదో అట్టి విధమైన విద్యే బ్రహ్మ విద్య దైవ విద్య అని భగవద్గీత స్పష్టంగా తెలియజేసింది. ధ్యాన సాధనతోనే ఈ బ్రహ్మ విద్యను చక్కగా అవగాహన చేసుకోగలం. భగవద్గీత అధ్యయనం సశాస్త్రీయమైనది, నిశ్చయమైనది, ప్రత్యక్ష ప్రమాణమైనది. అనేక మూఢ విశ్వాసాలను, అంధవిశ్వాసాలను సమూలంగా తొలగించి జ్ఞానులుగా తీర్చిదిద్దగలదు. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనమని భాగవతం స్పష్టంగా భక్తి క్రమాన్ని తెలియజేసింది. ప్రతిరోజు భగవద్గీతను శ్రవణం చెయ్యాలి. ఎందుకంటే భగవంతునికి మనల్ని చేరువ చేసే గీత, మార్గం, దారి ఇదే కాబట్టి. అందుకే ఇది భగవద్గీత. నిత్యం మనం శ్రవణం చేసిన భగవద్గీతను లేదా దైవ మార్గాన్ని చక్కగా అవగాహన చేసుకున్న తరువాత ఈ జ్ఞానాన్ని కీర్తించాలి. అంటే 10 మందికి చెప్పాలి, తెలియజేయాలి. భగవద్గీతను చదవమని, వినమని చెప్పడమే కీర్తించడం. అధ్యయనం చేసినటువంటి గీతా జ్ఞానాన్ని సదా స్మరించడం అంటే ఆచరించడం. చదువు వేరు, ఆచరణ వేరు కాకూడదు కదా. గీతలోని అంటే దైవ మార్గంలోని ఆచరణలను నిజ జీవితానికి ఖచ్చితంగా మనం అన్వయించుకోవాలి. ఈ భగవద్గీత మార్గానికి శరణాగతి పొంది అదే మార్గాన్ని పట్టుకుని భగవద్గీతకు సేవ చెయ్యడమే పాదసేవనం. భౌతికంగా శరీర సంబంధ కాళ్ళు పట్టుకోవడం కాదు. పాదం అంటే నడక. గీతా నడక ఎలా సాగుతుందో అలాగే మన నడక, నడత, ఆచరణ కొనసాగాలి. అదే పాదసేవనం. ఇలా గీతా మార్గానికి లేదా జ్ఞాన మార్గానికి సేవ చెయ్యడమే అర్చనం. సదా ఇదే సేవలో ఉన్నప్పుడు ఇదే అర్చించడం అవుతుంది. ఈ భక్తి ప్రపత్తులతో దైవిక మార్గానికి మనం వందనం అంటే నమస్కారం చేసిన వారమవుతాము. కేవలం భౌతికంగా 2 చేతులెత్తి 2 క్షణాలు నమస్కరిస్తే సరిపోదు. సదా దైవిక మార్గాన్ని లేదా జ్ఞాన మార్గాన్ని లేదా భగవద్గీత మార్గాన్ని పట్టుకొని శరణాగతి పొందితే అదే దాస్యం. ఇవన్నీ జరిగినప్పుడే దైవంతో సఖ్యత ఏర్పడుతుంది. ఇదే సఖ్యం. ఇలాంటి వారే నాకు సఖులు అని భగవద్గీతలోని 12వ అధ్యాయం భక్తియోగం చాలా స్పష్టంగా తెలియజేసింది. తత్వమును తెలియకయే చేసే అభ్యాసం కంటే జ్ఞానము శ్రేష్టము. అలాగే పరోక్ష జ్ఞానం కంటెను, పరోక్షం అంటే అనుభవరహితమైన జ్ఞానము కంటెను ధ్యానము శ్రేష్టమైనది. ధ్యానము కంటే కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఎందుకంటే త్యాగము వల్లనే పరమశాంతి లభిస్తుంది. ఏ ప్రాణియందునూ ద్వేషభావము లేనివారు, సర్వప్రాణులయందునూ అవ్యాజమైనటువంటి ప్రేమ, కరుణ కలవారు, మమత అహంకారాలు లేనివారు, సుఖం ప్రాప్తించినా దుఃఖం ప్రాప్తించినా సమభావాన్ని కలిగి ఉండేవారు, క్షమాగుణము కలవారు, సర్వకాల సర్వ అవస్థలయందు సంతుష్టులై ఉన్నటువంటి యోగియు, శరీర ఇంద్రియ మనస్సులను వశమునందు ఉంచుకొనినవారు, నాయందు దృఢమైన నిశ్చయము కలవారు, నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తులు నాకు ప్రియులు. చూసారా దివ్యాత్మస్వరూపులారా, ఎవరు భగవంతునికి ప్రియులు? సదా భగవంతుని మార్గమైనటువంటి భగవద్గీత ఆచరణ మార్గంలో ఉన్నవారే నాకు ప్రియులు. ఈ లక్షణాలన్నీ ఎలా వస్తాయి? అర్జునుడు ఎలా అయితే సాందీప శ్రీకృష్ణ గురు పరంపర జ్ఞానాన్ని
గురుముఖంగా క్రమపద్ధతిలో నేర్చుకున్నాడో అలా నిజమైన యథార్థమైన సద్గురువును వెతకి తెలిసి వారి దరి చేరి గీతా మార్గాన్ని అందుకోవాలి. భగవద్గీత క్రమపద్ధతిలో ఆత్మజ్ఞానాన్ని ఉద్బోధిస్తుంది. 1వ అధ్యాయం అర్జున విషాద యోగం. ఇందులో కౌరవ పాండవులైన ఉభయ సేనలలో ఉన్నటువంటి ప్రధానమైన వీరులను పరిచయం చేస్తుంది. వీరి సామర్థ్యాలను వివరిస్తుంది. ఇరువురు యుద్ధ సన్నద్ధులై శంఖధ్వనులను మోగించారు. ఆ సందర్భంలో అర్జునుడు వీరందరినీ పరిశీలించి యుద్ధానికి విముఖత చూపుతాడు. గాంధీవాన్ని విడిచి వ్యాకుల చిత్తానికి గురి అవుతాడు. ఇది 1వ అధ్యాయం సంక్షిప్త సమాచారం. ఈ అధ్యాయం ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటి? మనిషికి జీవితంలో సమస్యలుగా అనిపించడానికి కారణం అవగాహన లోపమేనని స్పష్టంగా అర్థమవుతుంది. అలా అలజడిపూరితమైనటువంటి ఆలోచన విధానానికి కారణం అజ్ఞానమని తేలిపోతుంది. పట్టాలు తప్పిన రైలు పల్టీలు కొట్టినట్లుగా అవగాహన ఆచరణ లేని మానవుడు సత్యాన్ని దర్శించడం తెలియక అజ్ఞాన అవివేకపు ఊబిలో చిక్కుకొని సతమతమవుతూ స్వస్థితిని కోల్పోయి కష్ట సుఖాలకు కన్నీళ్లకు స్థానమిచ్చి అస్వస్థతకు గురి అవుతున్నాడు. మరి పట్టాలు తప్పకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి? అసలు సిసలైన విశ్వవ్యాపక భగవంతుని చేరే జాడ లేదా దారి చూపే భగవద్గీతను గురుముఖత చక్కగా క్రమపద్ధతిలో సదానందంతో అధ్యయనం చెయ్యాలి. అప్పుడే నిత్యానిత్య వివేకం, ఇహ పరలోక భోగ విరాగం, అంతరింద్రియాలు పనిచేసేటటువంటి తీరు వాటి విధానం, బాహ్యేంద్రియాల పనితీరు వాటి విధానం, ఈ అంతర బాహ్య ఇంద్రియాలను శమింపజేసే విధానం సశాస్త్రీయంగా గురుముఖత గ్రహించగలం. అప్పుడు శరీరపు సర్వేంద్రియాల నుంచి ఉపరతి లేదా ఉపశమనం చెంది తితీక్షతో అంటే ఏకైకమైన ఏకతా మార్గంలో శ్రద్ధతో ప్రయాణించి శాంతి సమాధానం అనే సౌధాన్ని మన అంతరంలో నిలపగలం. ఇదే ముముక్షత్వం లేదా మోక్షేచ్ఛ. ఇంతటి పరిణామం మనలో, మన దేహంలో, దేహిలో కలగాలంటే భగవంతుని చేరే భగవద్గీత మార్గాన్ని ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే. మరో మార్గం లేదుగాక లేదు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. మనిషంటే ఏమిటి? శరీరపు పనితీరు ఎలా ఉంది, అది ఏర్పడిన విధానం ఎలా అనేటటువంటి అనేక ఆంతర్యాలను గురువు ద్వారా భగవద్గీత ఆధారంగా ధ్యాన సాధన సహాయంతో ఖచ్చితంగా తెలియాలి. అప్పుడే విషాదభరితమైన దేహంతో యోగాన్ని, దేహమే నేననే భ్రాంతి చెందుతున్న భ్రమను వీడి బ్రహ్మం కాగలం. భ్రమను వీడితేనే బ్రహ్మం. అప్పుడే విషాద యోగంతో వియోగం. ఓం శ్రీ గురుభ్యో నమః. 2వ అధ్యాయం సాంఖ్యయోగం. విషాదంతో విలపిస్తున్నటువంటి శిష్యుడైనటువంటి మన మిత్రుణ్ణి భగవానుడు పలకరించడంతో ఈ అధ్యాయం ఆరంభమవుతుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణార్జునుల సంవాదం, సాంఖ్యయోగాన్ని సశాస్త్రీయంగా వివరించడం, స్వధర్మాచరణ, ధర్మాచరణ ఆవశ్యకత, నిష్కామ కర్మయోగం, స్థితప్రజ్ఞుని లక్షణాలు, మహాత్మ్యం, వీటి ద్వారా బ్రహ్మ నిర్వాణం అంటే బ్రహ్మంతో ఏకతను పొందడం, తనకంటే అన్యమైనవేవీ లేవని, అంతటా వ్యాప్తమై ఉన్న ఏకమే సుస్థిరం, శాశ్వతం, సత్యం, నిత్యం, శుద్ధం, బుద్ధం అని దృఢంగా ధృవీకృతమవుతుంది. ఈ సాంఖ్యశాస్త్రపు సరైన జ్ఞానంతోనే సర్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం, సమస్త ప్రశ్నలకు సమాధానం. ఈ అధ్యాయం అధ్యయనం చేయడం ద్వారా సాధించేది ఏమిటి అంటే అనిత్యమైన వాటికి ఆశపడకుండా నిత్యం వివేకంతో ఉండడం. ధనధాన్య వస్తు వాహన ఆహార విహార విలాసాలు మొదలైన వాటిని తృణప్రాయంగా త్రోసిపుచ్చి ప్రాథమికంగా అవసరమైన మేరకు మాత్రమే సమకూర్చుకొని సంతృప్తిగా, సంతుష్టిగా, సజీవంగా జీవంతో ఉండడం. అలా ఈ అధ్యాయంలోని స్థితప్రజ్ఞత లక్షణాలు వ్యక్తిని మహోన్నతంగా తీర్చిదిద్దుతాయి. మనసును స్థానచలనం చెందనివ్వకుండా బుద్ధితో ఆయా ఇంద్రియ విషయాలను ఆయా ఇంద్రియాలకు, ఆయా ఇంద్రియాల నుంచి ఉపశమింపజేయడం. శరీర ఇంద్రియాల చపలత్వానికి చిత్తవృత్తే కారణమని తెలిసి సుఖ దుఃఖాది ద్వంద్వాల తీరుతెన్నులను పరిశీలించడం. గురువు ద్వారా అంది పొందిన ఆత్మిక బోధను చిత్తంలో సుస్థిరంగా నిలిపి బాహ్య విషయాలకు ప్రభావితం కాకుండా
సదా ధ్యానంలో నిమగ్నం కావడం, అహం యొక్క తీరుతెన్నులను, దాని ప్రవర్తన విధానాన్ని స్వీయ పరిశీలన ద్వారా తెలిసి తన నిజ జీవిత అనుభవంతో అధ్యయనం చేసి ప్రత్యక్ష ప్రమాణంగా సమదృష్టిని పొందడం, ప్రాపంచిక విషయాల నుండి తమ దృష్టిని మరల్చుకొని అంతర్ముఖ ప్రయాణంతో గురువు ద్వారా విన్న పారమార్థిక విషయాలపై, బోధపై శ్రద్ధ నుంచి ఆంతరంగిక విచారణ గావించడం, తద్వారా సర్వగ్రంథాల సారం, సమస్త వేద వివరణ తెలిసి వేదాంతీత జ్ఞానంతో శాంతియుతంగా జీవించడం. మనసనే పెద్ద పులి, ఆశ అనే కాలసర్పం, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలైన అరిషడ్వర్గాలనే దొంగల బారి నుండి తప్పించుకొని దృఢ సంకల్పంతో మోక్షేచ్ఛతో మోక్ష సాధనం దిశగా అడుగులు వేయడం. సంఖ్యయోగ సారానికి నమస్సుమాంజలి సమర్పిద్దాం. శ్రీ గురుభ్యో నమః. 3వ అధ్యాయం కర్మయోగం. కర్మ అంటే ఏమిటో తెలిసి నిష్కామంగా ఆసక్తి రహితంగా కర్మయోగాన్ని ఆచరించడం, అనుసరించడం కర్మయోగం. నియత కర్మాచరణంలోని శ్రేష్టత. ఇక్కడ నియత కర్మాచరణ అంటే నువ్వు ఏ కార్యాన్ని నిర్వహించడానికై ఈ శరీరాన్ని తెచ్చుకున్నావో, లైఫ్ ఆఫ్ పర్పస్ అని గురువులు పెద్దలు చెప్తారు కదా, అదే నియత లేదా నియమిత కర్మాచరణ. జన్మ కర్మ యజ్ఞాది కర్మాచరణలు, వాటి ఆవశ్యకత. భవరోగ అస్వస్థతను గుర్తించడం, స్వస్థితి నిరూపణం, లోక సంగ్రహార్థమై లోకహితమై కర్మాచరణ గావించడం, అజ్ఞానుల లక్షణాలు జ్ఞానుల లక్షణాలు రెండింటి మధ్య గల తేడా, రాగద్వేషరహితమై నియత కర్మలను ఆచరించడం, అత్యాస అనే కామరూప ఆంతరంగిక శత్రువును కనిపెట్టి దాన్ని జయించే ఉపాయాలు గ్రహించడం. ఇవన్నీ కూడా కర్మయోగంలో భగవానుడు బోధించిన అంశాలు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలను విడివిడిగా విభజించి వాటి పనితీరును దర్శించి వాటి నుండి విడివడటం, కర్తవ్య కర్మను గ్రహించడం, అజ్ఞానంతో అస్వస్థతతో చేసేటటువంటి కర్మల వల్ల కలిగేటటువంటి అనిత్యమైన జడపూరితమైన కర్మఫలం తిరిగి తిరిగి కర్మ సముద్రంలోకే నెట్టివేస్తుందనేటటువంటి జ్ఞానాన్ని గుర్తించడం, తద్వారా కర్మచక్రంలో జన్మచక్రంలో ఇరుక్కొని విలపించే విధానం తెలిసి విశ్వచక్రాన్ని సందర్శించి వీటన్నిటి నుండి విముక్తులు కావడం, తనలోని గుణ విభాగ తత్వాన్ని కర్మ విభాగ తత్వాన్ని తెలిసి గుణాలే గుణాలలో ప్రవర్తిల్లుతున్నాయనే సత్యాన్ని గ్రహించడం, మిడిమిడి జ్ఞానంతో మందబుద్ధితో ఎగిసి పడుతున్న మనిషికి జ్ఞానోదయం, అహంకారంతో మౌఢ్యంతో దంభంతో యథేచ్ఛగా అజ్ఞానపు మత్తులో ప్రవర్తిల్లుతున్న అజ్ఞానపు అంతఃకరణం నుంచి విడుదల, పొగచే అగ్ని దుమ్ము ధూళిచే అద్దం మావిచే గర్భం కప్పివేసినట్లు అజ్ఞానమనే ఆశాపాశపు అరిషడ్వర్గాలనే కామాగ్ని మనిషి జ్ఞానాన్ని ఎలా కప్పి ఉంటుందో కూడా ఈ అధ్యాయం మనకు స్పష్టంగా ఉద్బోధిస్తుంది. జ్ఞానులకు అజ్ఞానం నిత్య శత్రువు. ఎందుకంటే జ్ఞానం ఉదయించినచో అక్కడ అజ్ఞానానికి తావు ఉండదు కనుక. అందుకే జ్ఞాన విజ్ఞానాలను నశింపజేసే అజ్ఞానపు ఆశాపాశాలనే కామాగ్నిని దృఢ నిశ్చయంతో జ్ఞానమనే సర్వశక్తులను సంపాదించి ఆ ఆంతరంగిక శత్రువును రూపుమాపాలి అని ఈ అధ్యాయం మనకు నిరూపిస్తుంది. స్థూల శరీరం కంటే ఇంద్రియాలు చాలా బలీయమైనవి, సూక్ష్మమైనవి, శ్రేష్టమైనవి. అయితే ఆ ఇంద్రియాల కంటే కూడా మనసు మరింత సూక్ష్మమైనది, బలీయమైనది. మనసు కంటే కూడా బుద్ధి మరింత సూక్ష్మమైనది, బలీయమైనది. బుద్ధి కంటే కూడా అత్యంత శ్రేష్టమైనది, బలీయమైనది ఆత్మ. ఈ విధంగా ఒకదానికంటే ఒకటి మిక్కిలి శ్రేష్టమైనది, సూక్ష్మమైనది, బలీయమైనది అని గురుముఖతః కర్మయోగం అధ్యయనం ద్వారా తేలిపోతుంది. తద్వారా ఆవరణ విక్షేప దోషాలను తొలగించుకొని ఆత్మిక జ్ఞాన సముపార్జన గావించాలి. ఇదే మానవజాతి శ్రేయస్సుకు ప్రగతికి ఉన్నటువంటి ఏకైక మార్గం. అప్పుడే కర్మయోగంతో వియోగం విజ్ఞానం. ఓం శ్రీ గురుభ్యో నమః. 4వ అధ్యాయం జ్ఞానయోగం. ఈ గురు పరంపరా జ్ఞానమైనటువంటి బ్రహ్మ విద్య అధ్యయనం, ఆవిర్భావ వికాసాలు. భగవంతుని చేరే భగవద్గీత జ్ఞానం సృష్టి ఆదిలోనే ప్రప్రథముడైనటువంటి సూర్యునికి మొదటగా అందింది. సూర్యుని ద్వారా వైవస్వత మనువుకు, వైవస్వత మనువు ద్వారా ఇక్ష్వాకువుకు, ఇక్ష్వాకువు ప్రభువు ద్వారా రాజర్షులకు, రాజర్షుల ద్వారా మన మిత్రుడైన అర్జునునకు, మన మిత్రుడైన గురుపుత్రుని ద్వారా నేడు మనకు అందింది.
ఇలా బ్రహ్మ విద్య మనకు అందిన విధానం ఈ అధ్యాయంలో సశాస్త్రీయంగా తగిన ప్రమాణాలతో నిరూపణ అవుతుంది. యోగులైన మహనీయుల ఆచరణ, వారి మహాత్మ్యం, అనేక విధాల యజ్ఞాలు, వాటి విధి విధానాలు కూడా ఈ అధ్యాయంలో స్పష్టంగా బోధపడుతుంది. మానవ కాలమానం దాని తీరు, దేవతా కాలమానం దాని తీరు, బ్రహ్మ కాలమానం దాని తీరు, ఇలా త్రికాలాల అవగాహనం, యుగ విభజన, యుగం అర్థం, యుగధర్మం లాంటి ఎన్నెన్నో మహోన్నతమైన అంశాలు ఈ అధ్యాయంలో మనకు తెలుస్తుంది. ఇంకా పునర్జన్మ సిద్ధాంతం, వాటి నిరూపణ, వాటి నుండి విముక్తి, వర్ణ విభజన, వాటి నిరూపణ, వాటిని అర్థం చేసుకోవాల్సిన తీరు, కర్మ అకర్మ వికర్మ విధానం, కర్తవ్య నిర్వహణ, బ్రహ్మార్పణ భావం లాంటి అనేక సునిశ్చితమైన అంశాలను ఈ అధ్యాయం సున్నితంగా మనకు ఉద్బోధిస్తుంది. మనం సమాజంలో నిర్వహించుకునేటటువంటి సమస్త పూజాది యజ్ఞాది కార్యాలన్నింటినీ కూడా ఈ అధ్యాయం స్థూలంగా 12 రకాలుగా విభజించి ఉద్బోధించింది. 1 దైవయజ్ఞం, దేవతారాధన, దైవ ఉపాసన. 2 బ్రహ్మయజ్ఞం, చిత్తశుద్ధిని గురించిన ఆలోచన అవగాహన. 3 ఇంద్రియ సంయమ యజ్ఞం. 4 శబ్దాది విషయ నిరోధ యజ్ఞం. 5 మనోనిగ్రహ యజ్ఞం. 6 ద్రవ్య యజ్ఞం. 7 తపోయజ్ఞం. 8 యోగ యజ్ఞం. 9 స్వాధ్యాయ యజ్ఞం. 10 ప్రాణాపానాలతో కూడిన ప్రాణాయామ యజ్ఞం. 11 ఆహార నియమ యజ్ఞం. 12 జ్ఞానయజ్ఞం. వీటన్నింటి పూర్తి వివరాలు భగవద్గీత 4వ అధ్యాయంలో ఉంది. ఇదే ఛానల్లోనే ఒక్కొక్క అధ్యాయంలోని ఒక్కొక్క శ్లోకం, మొత్తం 702 శ్లోకాలకు సంబంధించిన వీటి పూర్తి వివరాలు ఇదే ఛానల్లో రోజుకొక్క శ్లోకం చొప్పున చెప్పుకున్నాం కనుక 702 శ్లోకాలతో కూడిన మొత్తం భగవద్గీతకు వివరణ ఇందులో దొరుకుతుంది. ఇలా 12 రకాల పూజాది యజ్ఞాది కార్యాలలో జ్ఞానయజ్ఞమే ప్రధానమైనదని, మహోన్నతమైనదని ప్రామాణికంగా సశాస్త్రీయంగా మనకు నిరూపణ అవుతుంది. సమస్త కర్మలు జ్ఞానయజ్ఞంలోనే పరిసమాప్తం అవుతుండడం వల్ల జ్ఞానయజ్ఞమనే దివ్యమైన నౌకతో, జ్ఞానయజ్ఞంతోనే పాపపు సముద్రం నుండి బయటపడగలం. ఈ జ్ఞానయజ్ఞ సాధనతోనే జితేంద్రియులై, స్థితప్రజ్ఞులై భగవత్ తత్వరూప పరమశాంతిని పొందగలం. ఈ క్రమ పద్ధతిని గురుముఖతః ఆచరించని సంశయంతో కూడిన అజ్ఞానపు మనిషి అవివేకంతో, శ్రద్ధారాహిత్యంతో, అస్వస్థతతో ఉంటాడు. వీరికి ఇహపరాలోకాలలోనూ సుఖం లేదని ఈ అధ్యాయం చిట్ట చివరి శ్లోకం తేల్చి చెప్పింది. అంటే ఇటు జ్ఞానయజ్ఞాన్ని ఆచరించిన వ్యక్తి అందుకునేటటువంటి ఫలాలు, పొందే శాంతి, అటు దారి తప్పిన మౌఢ్యులు, అంధులు, అధర్ములు ఏ గతిని పొందుతారో కూడా నిరూపించగలిగిన ఏకైక గ్రంథం భగవద్గీత. ఇది అజ్ఞానంతో వియోగం, జ్ఞానయోగంతో యోగం. ఓం శ్రీ గురుభ్యో నమః. 5 కర్మ సన్యాస యోగం. సాంఖ్యం యోగం, నిష్కామ కర్మయోగం. నిర్వచనం: సాంఖ్యుల, నిష్కామ కర్మయోగుల లక్షణాలు, వీరి మహాత్మ్యం, జ్ఞానయోగం చర్చ, ధ్యానయోగానికి నాంది. కర్మ సన్యాసం, కర్మయోగం అనే శబ్దాలకు సంపూర్ణమైన వివరణ, ద్వంద్వాతీతంగా ఉండే విధానం, నేను చేశాననే కర్తృత్వం, నాది నేను అనే భోక్తృత్వం నుంచి విరమించుకోవడం, కర్త కర్మ క్రియల ఆంతర్యం, వీటికి అతీతమైన విధానం, అస్పర్శయోగం, అసంగత్వం, ఆసక్తిరహితమైన కర్తవ్య కర్మల నిర్వహణ. ఇంకా విరాగపు విశ్లేషణ, ఫలాసక్తితో కర్తవ్య కర్మాచరణ బంధమని, ఫలత్యాగంతో కర్తవ్య కర్మాచరణ మోక్షమని స్పష్టంగా ఈ అధ్యాయం తేల్చి చెప్పింది. మనలోని 24 తత్వాలు లేదా ఇంద్రియాలు, 25వదైనటువంటి జ్ఞాతకు సేవకులుగా మారిన అమనస్క స్థితి, అస్పర్శ స్థితి, తనను, తన రకాన్ని, తన విధాన్ని తెలిసిన తారకం పొందిన స్థితి. ఇదే పెద్దలు శాస్త్రాలు చెప్పేటటువంటి తారక మంత్రోపదేశం ఆంతర్యం. ఈ తారక మంత్రోపదేశమే వ్యక్తి అహంకారాన్ని వీడి అనంతత్వం వైపుకు అడుగులు వేయడానికి వినియోగపడుతుంది. ఈ తారక మంత్రమే అత్యద్భుతమైనటువంటి స్థితి. ఓం శ్రీ గురుభ్యో నమః. 6వ అధ్యాయం ధ్యాన యోగం. నిష్కామ కర్మయోగ వివరణ. ధ్యానయోగాన్ని అధిరోహించిన, ఆరూఢత పొందిన యోగారూఢుని లక్షణాలు, ఆత్మోద్ధరణకై ఉత్సుకత, భగవత్ప్రాప్తి నొందిన వారి లక్షణాలు, ధ్యానంతో యోగమయ్యే విధానం, మనోనిగ్రహ విషయాలు, ధ్యానము చెయ్యని యోగభ్రష్టుల గతి, ధ్యానయోగి మహిమ, ధ్యానయోగాన్ని ఆచరించాల్సిన
సుస్థిరమైన ఆసనం, దృష్టిని క్షణం కూడా అన్యం వైపు మరల్చకుండా ధ్యానం చేయాల్సిన విధానం, మితాహార విహారాలను పాటించాల్సిన అవసరం, ఇంకా ధ్యానయోగాన్ని ఆరంభించిన ప్రాథమిక దశలోని వారిని ఆరురుక్షువు అని, ధ్యాన సాధనలో మధ్యమ దశలో ఉన్నవారిని యోగారూఢ యత్నపరులు అని, ధ్యాన సాధనలో పతాక స్థాయికి చేరుకున్న అంతిమ దశలో ఉన్నవారిని యోగారూఢులు అని ఈ అధ్యాయం సవివరంగా బోధిస్తుంది. రాయిని, మట్టిని, బంగారాన్ని సమస్థితిలో దర్శించే తత్వాన్ని, సమలోష్టాస్మ కాంచనులని, కూటస్థులని, జితేంద్రియులని, సమదర్శనులని అనేక ఉదాహరణలతో ఈ అధ్యాయం మనకు ఉద్బోధిస్తుంది. ఇంకా ప్రశాంతత, నిర్భయత, బ్రహ్మచర్యత అనే అంశాలను సునిశితంగా మనకు తెలిపి మనతో ఆచరించేటట్లు వివరిస్తుంది. తమ తమ పూర్వజన్మల వాసనాబలం ఎలా యోగం వైపుకు లాక్కెళుతుందో కూడా ఈ అధ్యాయం తెలియజేస్తుంది. ధ్యానం అనేది భౌతిక దేహానికి కాదని సూక్ష్మరూప దేహికేననే సత్యం మనకు బోధపడుతుంది. భౌతిక దేహం అనే ఉపకరణం ద్వారా సూక్ష్మరూప శరీరికి, తద్వారా జ్ఞానం అనే సత్యం గురువు ద్వారా అవగతమవుతుంది. చంచలత్వాన్ని వీడి అచలంగా ఉండేటట్లు ఈ అధ్యాయం మనకు అభ్యసింపజేస్తుంది. గురుదేవా, మనసు యొక్క చంచలత్వం కారణంగా ధ్యానయోగాన్ని అధిరోహించలేకున్నాను. ఈ మనసు మిక్కిలి చంచలమైనది, ప్రమాదభరితమైనది, దృఢమైనది, బలీయమైనది కూడా. అందుకే గాలిని బంధించినంత మిక్కిలి కష్టంగా ఉన్నది గురుదేవా అని తనలోని మానసిక స్థితిని ఉన్నది ఉన్నట్లుగా సవినయంగా మన మిత్రుడైనటువంటి అర్జునుడు గురువుకి తెలియజేస్తాడు. అందుకు ప్రియ శిష్యుడైనటువంటి మన మిత్రునికి భగవానుడు ఇలా సమాధానమిస్తారు. నాయనా, నిస్సందేహంగా మనసు నువ్వు చెప్పినట్లుగా చంచలమైనదే. దాన్ని వశపరుచుకోవడం కష్టతరమే. అయినా అర్జునా, ధ్యాన, అభ్యాసం, విషయ విరాగం వీటి ద్వారా అవలీలగా మనము వశపరచుకోవచ్చు బిడ్డా అని ఆశ్రయించిన శిష్యునికి అనునయంగా తెలియజేస్తాడు. తపస్సు చేసేవారి కంటే, శాస్త్రం తెలిసిన జ్ఞానుల కంటే జ్ఞానయజ్ఞం మినహా 12 రకాల యజ్ఞాలు, సకామ కర్మలు ఆచరించే వారి కంటే కూడా ధ్యానయోగం శ్రేష్టమైనది. ఈ శ్రేష్టత్వమే జ్ఞానార్జనకు, జ్ఞానయజ్ఞానికి పునాది. ఇది ధ్యానంతో యోగం, ధ్యానయోగంతో జ్ఞానం. గురువు సూచనలతో సదా ధ్యాన సాధన, సత్యశోధన, జ్ఞానార్జనలో ప్రవర్తిల్లాలి. ఇలా భక్తి శ్రద్ధలతో అంతఃకరణాన్ని ఆత్మయందే లగ్నమనర్చి నిశ్చలమైన, దృఢమైన అనన్యభావంతో నాయందే అంటే గురు మార్గంలో, ఆత్మిక జ్ఞాన మార్గంలో సుస్థిరంగా, సుప్రతిష్టంగా ఉంటూ నిరంతరం నన్నే భజించేవారు పరమశ్రేష్ఠులు అని ఈ అధ్యాయం చిట్ట చివరి శ్లోకం ఉద్బోధిస్తుంది. ఇక్కడ నాయందే, నన్నే, నేను అనన్నప్పుడు అది జ్ఞానం అనే శబ్దంతో అన్వయించుకోవాలి. ఎందుకంటే ఏ రూపానికో నామానికో ఈ శబ్దాన్ని అన్వయింపచేయకూడదు. ఓం శ్రీ గురుభ్యో నమః. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. విజ్ఞాన సహితంగా అంటే అనుభవ జ్ఞానంగా ఉద్బోధించడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. విజ్ఞానం అంటే ప్రత్యక్ష ప్రమాణంగా తనలో తనకు అనుభవ జ్ఞానంగా, దర్శనంగా తెలియడం. సమస్త పదార్థాలలో కారణము కాని కారణరూపమైన భగవత్ శక్తి యొక్క వ్యాపకత్వ వివరణ, ఆసురీ స్వభావుల లక్షణాలు, భగవద్భక్తుల లక్షణాలు, భగవద్భక్తుల ప్రశస్తి, అన్యదేవతా ఉపాసకుల విషయాలు, భగవంతుని ప్రభావ స్వరూపం తెలియలేని అజ్ఞానుల అధోగతి, భగవంతుని వ్యాపకత్వాన్ని దర్శనంగా ఎరిగిన వారి మహిమ, వారి పురోగతి మొదలైన అంశాలు ఈ అధ్యాయంలో దర్శనమవుతాయి. సాధకుడు, సాధన, సాధ్యం, ధ్యానం, ధ్యాత, ధ్యాని, దృక్కు, దృశ్యం, ద్రష్ట మొదలైన వాటి వివరణ విజ్ఞాన సహితంగా అంటే అనుభవ జ్ఞానంగా, తత్వజ్ఞానంగా తెలియడం. పంచభూతాల సృష్టి, 1 పరాప్రకృతి, ఇదే చేతన ప్రకృతి, జీవరూప ప్రకృతి. 2 అపరా ప్రకృతి, ఇదే జడ ప్రకృతి, భౌతికమైన శరీరరూప ప్రకృతి. అంటే ఈ పరా అపరా ప్రకృతుల రెండింటి వివరణ, వాటి పనితీరు, ఇంకా ఈ రెండింటికి అతీతంగా ఉన్న విశ్వవ్యాపక వాసుదేవత్వపు వివరణ, ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రజ్ఞావంతులలోని ప్రజ్ఞ, అగ్నిలోని తేజం,
నీటిలోని రసం, సమస్త ప్రాణులలోని జీవశక్తి, తాపసులలోని తపస్సు, సూర్యచంద్రులలోని కాంతి, వేదంలోని ఓంకారం, ఆకాశంలోని శబ్దం ఎలా వ్యాప్తమై ఉందో మనకు సుస్పష్టంగా తెలుస్తుంది. త్రిగుణాత్మక మాయ వివరణ, ఈ మాయను దాటే విధానం, ఇంకా అర్ధార్థులు, ఆర్తులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు అని చతుర్విధ భక్తుల వివరణ. ఈ నాలుగింటిలో కూడా జ్ఞానికి నేను, నాకు జ్ఞాని, ఒకరికొకరం ఇష్టులం అని స్పష్టంగా భగవానుడే స్వయంగా తెలియజేశాడు. అంతేకాదు జ్ఞాని స్వయంగా నా స్వరూపమే అని కూడా తేల్చి చెప్పాడు. సకామ భక్తులు పొందే ఫలాలు నశ్వరాలని, అన్య దేవతల్ని పూజించేవారు ఆ దేవతలనే చేరుతారు. అయితే నా భక్తులైన వారు, నన్ను పూజించేవారు, ఇక్కడ నన్ను అంటే జ్ఞానాన్ని, జ్ఞానిని పూజించేవారు నన్నే చేరుతారు, జ్ఞానాన్నే చేరుతారు అని జ్ఞాన విజ్ఞాన యోగం ధృవీకరిస్తుంది. నా యోగమాయ ద్వారా నేను అందరికీ కనిపించను, అందుకే అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా తెలియలేకున్నారు. జనన మరణాలకు లోనయ్యే వారిలాగా కూడా భ్రమిస్తున్నారు అని దైవాన్ని అజ్ఞానులు తెలియలేని విధానాన్ని స్పష్టంగా వివరించారు. అందుకు గల కారణాల్ని కూడా ఈ అధ్యాయంలో తెలియజేశారు. రాగద్వేషాల వల్ల కలిగే సుఖదుఖాది ద్వంద్వాల ప్రభావం వల్ల అంతులేని మోహంలో పడిపోతున్నారని, అందువల్లే దైవ స్పర్శ, దైవిక జ్ఞానం, దైవ మార్గం వారికి కనిపించడం లేదని వివరించారు. మనిషిని అజ్ఞానపు అవివేకం ఆవరించి ఉన్నటువంటి తీరును సైతం ఈ అధ్యాయం ఆలోచింపజేస్తుంది. అయితే అనన్య భక్తితో నన్నే అంటే ఆత్మిక జ్ఞానాన్ని లేదా భగవద్గీత మార్గాన్ని శరణు పొందిన వారు జరామరణ భయమనే భవరోగం నుంచి విముక్తులై పరబ్రహ్మమైన నన్నే చెందుతారు, పొందుతారు అని స్పష్టంగా చెప్పారు. సమస్త ఆధ్యాత్మాన్ని, సంపూర్ణ కర్మను కూడా వీరు తెలుసుకుంటారని ఈ అధ్యాయం ధృవీకరించింది. అధిభూతం, అధిదైవం, అధియజ్ఞాలతో పాటు అందరికీ ఆత్మస్వరూపమైన నన్ను తెలుసుకున్న వారే నిశ్చల బుద్ధితో నన్నే పొందగలరు. మొదటి 6 అధ్యాయాలు అధ్యయనం చేసిన అవగాహనతో ఈ అధ్యాయం అనుభవ సహిత జ్ఞానంగా మనకు తెలుస్తుంది. ఇదే ప్రత్యక్ష ప్రమాణం, అపరోక్ష జ్ఞానం. ఓం శ్రీ గురుభ్యో నమః. 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. బ్రహ్మమనగానేమి, ఆధ్యాత్మమనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతమని దేనికి పేరు, అధిదైవమని దేన్నంటారు, అధియజ్ఞం అంటే ఏమిటి, ఈ అధియజ్ఞం ఈ శరీరంలో ఎలా ఉంటుంది అనే 7 ప్రశ్నలతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ 7 ప్రశ్నలకు సమాధానమే ఈ అధ్యాయమంతా కొనసాగుతుంది. సర్వశ్రేష్ఠత్వం, జీవాత్మ, ఉత్పత్తి అభ్యుదయాలకు కారణమైనటువంటి చేష్ట, సర్వశ్రేష్ఠత్వమైనదే బ్రహ్మమని, ఆధ్యాత్మమనగా జీవాత్మ అని, ఉత్పత్తి అభ్యుదయాలకు కారణమైనటువంటి చేష్ట లేదా సృష్టి ఆది కర్మలను కర్మ అంటారని స్పష్టంగా ఈ శ్లోకాలు తెలియజేస్తాయి. ఉత్పత్తి వినాశనశీలములైన పదార్థాలన్నీ కూడా అధిభూతమవుతుంది. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవం, సమస్తంలో అంతర్యామిగా ఉన్న వాసుదేవుడైనటువంటి నేనే అధియజ్ఞం. సర్వజ్ఞుడు, అణువు కంటే సూక్ష్మమైనవాడు, అందరినీ పోషించువాడు, అచింత్య రూపుడు అయిన పరమేశ్వరుణ్ణి స్మరించే పరమ భక్తులు యోగ బలంతో నన్ను తెలియగలరు. ఇంకా 1000 చతుర్యుగాల కాలం బ్రహ్మకు ఒక పగలు. ఈ కాలతత్వాన్ని నిజముగా ఎరిగిన వారే యోగులు అనే విషయాన్ని కూడా ఈ అధ్యాయం సవివరంగా బోధిస్తుంది. ఈ చతుర్యుగాల గురించి కొంత వివరంగా చూద్దాం. ఈ భౌతిక జగత్తు ఆయుష్షు బ్రహ్మ యొక్క ఒక్కరోజు, 14 మన్వంతర పగళ్ళు, 15 మన్వంతర రాత్రులు. ప్రస్తుతం మనం 7వ మన్వంతరంలో ఉన్నాం. ప్రతి మన్వంతరం 71 మహాయుగాలుగా విభాజ్యమై ఉంది. ఈ 71 మహాయుగాలలో 28వ మహాయుగంలోని కలియుగం నడుస్తోంది. అందులో మనం ఉన్నాం. 27 మహాయుగాలు గడిచిన తరువాత 28వ మహాయుగంలోని కృత, త్రేత, ద్వాపర యుగాల తర్వాతిదైనటువంటి కలియుగంలో మనం ఉన్నాం. ఒక్కొక్క మన్వంతరం 30,84,48,000 సంవత్సరాలు జరుగుతుంది. మానవుల కాల ప్రమాణం కంటే దేవతల కాల ప్రమాణం 360 రెట్లు ఎక్కువ. మన 1 సంవత్సర కాలం
దేవతలకు ఒక్క రోజుతో సమానం. మన 30 సంవత్సరాలు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరాలు దేవతలకు ఒక దివ్య సంవత్సరం. ఇలాంటి 12,000 దివ్య సంవత్సరాలు ఒక మహాయుగం లేదా దివ్యయుగం. ఇది ఈ అధ్యాయంలో చెప్పినటువంటి సహస్రయుగ పర్యంతం. బ్రహ్మకు ఒక పగలు. ఈ పగటి కాలాన్నే కల్పం, సర్గ, సృష్టి అంటారు. ఇలాంటి 1000 దివ్యయుగాలు బ్రహ్మకు ఒక రాత్రి. దీన్నే ప్రళయం అంటాం. ఈ ఒక పగలు ఒక రాత్రి బ్రహ్మ యొక్క ఒక్క రోజు. ఇలాంటి 360 రోజులు ఒక సంవత్సరం. ఇలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుష్కాలం మన 4 మహాయుగాలతో కలిపిన ఒక మహాయుగం. ఇది బ్రహ్మకు 43.2 సెకండ్లు. సృష్టి జరిగినా ఇంతే సమయం. సృష్టి కల్పాంతంలో ప్రళయంలో లీనమైపోయినా ఇంతే. ఇది సృష్టి ఆవిర్భావమైన అంతమైన ఇదే సమయం పడుతుంది. ఈ విధమైనటువంటి కాలతత్వాన్ని నిజముగా ఎరిగిన వారే యోగులు. చరాచర ప్రాణులన్నీ కూడా బ్రహ్మ యొక్క పగటి కాలం ప్రారంభం కాగానే అవ్యక్తం నుండి, అంటే సృష్టి బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరం నుండి ప్రకటితమవుతాయి. మరలా బ్రహ్మకు రాత్రి కాగానే అవి అదే అవ్యక్త బ్రహ్మంలో లీనమైపోతాయి. ఆ అవ్యక్తం కంటే పరమైన, విలక్షణమైన, శాశ్వతమైన అవ్యక్త భావమే పరమపదం. ప్రాణులన్నీ నశించినా పరమపదం నశించదు. అదే అక్షరం అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఉత్తరాయణం, దక్షిణాయనం మొదలైన విషయాలన్నింటినీ ఎరిగిన వారే పరమపదాన్ని చేరగలరు. ఇంకా ఇలా చతుర్యుగాలు, చతుర్వేదాలు, ఇతర లోకాల అవగాహన, ఖగోళం, జ్యోతిష్యం, వాస్తు, శిల్పం, మంత్రం, తంత్రం మొదలైన విశ్వమయ విషయాలన్నీ కూడా ఈ 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగంలో లేదా ధారణాయోగంలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ అధ్యాయానికే ధారణాయోగమని కూడా పేరు. ఓం శ్రీ గురుభ్యో నమః. 9వ అధ్యాయం రాజవిద్య, రాజగుహ్య యోగం. నాచే ఈ జగత్తంతా పరిపూర్ణమై ఉంది. ప్రాణులన్నీ కూడా సంకల్పమాత్రంతోనే కలిగి తిరిగి నాయందే అంతర్గతమై ఉన్నది. కాని వాస్తవానికి నేను వాటిలో లేను. ఈ ప్రాణులన్నీ కూడా సృష్టి స్థితి లయలను పొందుతున్నా యథార్థంగా నాకు వాటికి సంబంధం లేదు. ఆకాశము నుండి ఉత్పన్నమైనటువంటి వాయువు, సర్వత్రా సంచరిస్తూ ఉంటున్నటువంటి విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమందే స్థితమై ఉంటుంది కదా. అట్లే సంకల్పమాత్రంచే ఉత్పన్నమైన ప్రాణులన్నీ కూడా తిరిగి ఆ సంకల్పంలోనే స్థితమై ఉంటుంది. కల్పాంతంలో ప్రాణులన్నీ అదే ప్రకృతిలో లీనమైపోతాయి. కల్పాదిలో తిరిగి మళ్ళీ అదే ప్రకృతి ద్వారా సృష్టితమవుతాయి. ఇవన్నీ కూడా తమ తమ కర్మానుసారంగానే జరుగుతాయి. దైవానికి ఈ కర్మలకు ఎలాంటి సంబంధం లేదు. ఆసురీ భావాలను ఆశ్రయించినటువంటి అజ్ఞానులు ప్రాణులను ఎక్కువ తక్కువలుగా భావిస్తూ ఉంటారు. దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు నిశ్చల మనసుతో నన్నే చేరుతారు. జ్ఞానయజ్ఞంతో అభేద భావంతో సదా నాయందే ఏకమై ఉంటారు. ఓంకారం, వేదాలు, యజ్ఞాలు, ఓషధులు అన్నీ కూడా నేనేనని విశ్వవ్యాపక భావాన్ని పెంపొందింపజేస్తుంది ఈ అధ్యాయం. విశాలమైన స్వర్గలోకాలకు వెళ్ళినా పుణ్యం క్షీణించగానే తిరిగి మర్త్యలోకంలోకి, అంటే మానవలోకంలోకి ప్రవేశిస్తారు. పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్లుగా మనసును శుద్ధం చేసుకొని చిత్తవృత్తులను నిరోధించి భగవద్గీత మార్గంలో గురుముఖతః ప్రయాణించినప్పుడే ఈ విషయాల యొక్క జ్ఞానం మనలో ఉదయిస్తుంది. ఎలాంటి వారైనా సరే దైవ మార్గానికి శరణు పొందితే, ఈ మార్గం తెలిసిన గురువును ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆ మార్గంలో వాళ్ళు పరమ గురువులు తీసుకెళ్ళి పరమపదానికి చేరువ చేయగలరు. ఓం శ్రీ గురుభ్యో నమః. 10వ అధ్యాయం విభూతి యోగం, విస్తరణ విధానం. నా ఉత్పత్తిని, లీలావతార విశేషాల్ని దేవతలు, మహర్షులు కూడా తెలుసుకోలేరు. నన్ను యథార్థంగా జన్మరహితునిగా, అనాది అయిన వానిగా, సకల లోక మహేశ్వరునిగా తెలుసుకునేవాడే జ్ఞాని.
అలాంటి వారే సర్వ పాపాల నుండి విముక్తులు కాగలరు. ఈ అధ్యాయం ద్వారా నిశ్చయాత్మక శక్తి, యథార్థ జ్ఞానం, మోహరాహిత్యం, క్షమ, సత్యం, దమం అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి, శమం మనోనిగ్రహ శక్తి, సుఖదుఖాల అతీతమైన స్థితి, ఉత్పత్తి ప్రళయాల వివరణ, భయాభయాల నుండి విముక్తి, అహింస, సమత, సంతోషం, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి, ఈ ప్రాణుల యొక్క వివిధ భావాలు అన్నీ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా సప్త మహర్షులను, వారికంటే పూర్వులైన సనకాది మహామునులు, స్వయంభువాది చతుర్దశ మనువులు, వీరందరూ కూడా నా భక్తులే. ఈ సృష్టిలోని జగత్తులోని ప్రాణులందరూ కూడా వీరి సంతానమే అని సృష్టి ఆవిర్భావ వికాసాల వివరాలను ఈ అధ్యాయం స్పష్టంగా తెలియజేస్తుంది. నా పరమేశ్వర రూప విభూతిని, యోగశక్తి యొక్క తత్వాన్ని తెలుసుకున్నవారు నిశ్చల భక్తియుక్తులు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. నా భక్తులు సమస్త ప్రాణుల్లో ఆంతర్యామి అయిన నాయందే తమ మనోబుద్ధుల్ని లగ్నం చేస్తారు. ఇలా తమ తమ అంతఃకరణాలను దైవమందు స్థితం చేసిన వారిని అనుగ్రహించడానికి తత్వజ్ఞాన రూప జ్యోతిని నేను వెలిగిస్తాను, అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలుతాను అని స్వయంగా భగవంతుడిచ్చినటువంటి సందేశం. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసమహర్షి మొదలైన వారు అందరూ కూడా ఈ విధంగానే నన్ను స్తుతిస్తారు. నన్ను అంటే జ్ఞానాన్ని. నువ్వు కూడా నాకు అదే విషయం చెప్తున్నావు. నా లీలా స్వరూపాన్ని దేవతలు గాని దానవులు గాని తెలుసుకోలేరు. ఎవరైతే జ్ఞానాన్ని గురుముఖతః అందుకుంటారో, భగవద్గీత మార్గాన్ని సద్గురువు ఆశ్రయంతో అందుకుంటారో వారికి మాత్రమే ఈ దైవ రహస్యం అవగతం కాగలదు. ఆదిత్యులలో విష్ణువు, జ్యోతిర్మయ స్వరూపంలో సూర్యుడు, వాయుదేవతల్లోని తేజం, నక్షత్రాధిపతి అయిన చంద్రుడు నేనే. ఇంకా వేదాల్లో సామవేదం, దేవతల్లో చంద్రుడు, ఇంద్రియాల్లో మనసు, ప్రాణులలో ప్రాణశక్తి నేనే. ఏకాదశ రుద్రులలో శంకరుడను, యక్షరాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను, అష్టవసువులలో అగ్నిని నేను, పర్వతాల్లో సుమేరు పర్వతాన్ని నేను, పురోహితులలో బృహస్పతిని, సేనాపతుల్లో కుమారస్వామిని, జలాశయాల్లో సాగరుడను నేనే. మహర్షుల్లో భృగువును, శబ్దాలలో ఏకాక్షరం అంటే ఓంకారం, యజ్ఞాలలో జపయజ్ఞం, స్థావరాల్లో హిమాలయం నేనే. తవృక్షాలలో నేను అశ్వత్థ వృక్షాన్ని, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిల మహర్షిని నేనే. పాలసముద్రం నుండి అమృతంతో పుట్టిన ఉచ్చైశ్రవమనే అశ్వం, భద్రగజాలలో ఐరావతం, మనుష్యులలో ప్రభువును నేనే. ఆయుధాలలో వజ్రాయుధం, దైత్యులలో ప్రహ్లాదుడను, పక్షిరాజుల్లో గరుత్మంతుణ్ణి నేనే. ఆది మధ్యాంతాలు, విద్యలలో ఆధ్యాత్మ విద్య అనగా బ్రహ్మ విద్యను కూడా నేనే. చూసారా దివ్యాత్మ స్వరూపులారా, ఈ భగవద్గీత మార్గాన్ని, భగవద్గీత మహిమను పట్టుకొని పట్టు వీడకుండా, దారి తప్పకుండా గురుముఖతః భగవద్గీతను అధ్యయనం చేస్తూ ముందుకెళ్ళినప్పుడే బ్రహ్మ విద్యను తెలియగలం. ఓం శ్రీ గురుభ్యో నమః. 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. స్వామి గురుదేవా, పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విద్యను దయతో నాకు ఉపదేశించారు. అందువల్ల నా అజ్ఞానం తొలగిపోయింది. సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయాలను గురించి సవిస్తరంగా మీరు నాకు తెలియజేశారు. అయితే శాశ్వతమైన మీ మహిమను గూర్చి విన్నాను. ఏకత్వపు తేజోవంతమైన షడ్గుణ ఐశ్వర్య సంపదతో కూడిన రూపాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను అంటూ మన మిత్రుడు భగవంతుని వేడుకోవడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. నీ దివ్య రూపాన్ని చూడటానికి నాకు అర్హత ఉందని నీవు భావిస్తే నాకు మీ దివ్య స్వరూపాన్ని దర్శింపచేయండి గురుదేవా. అనేక ఆకృతులు వర్ణాలు గల నా అలౌకిక రూపాన్ని చూడు బిడ్డా అని శిష్యుడు అడగగానే గురువైనటువంటి భగవానులు అనేక ఆకృతులు వర్ణాలు గల నా అలౌకిక రూపాన్ని చూడు నాయనా. 12 మంది ద్వాదశాదిత్యులు, అష్టవసువులు 8 మంది, ఏకాదశ రుద్రులు 11 మంది, అశ్వినీ కుమారులు 2,
మరుద్గణాలు 33 మంది మొదలైన అందరినీ కూడా నాయందే చూడు. ఇంకా నువ్వు ఏమేమి చూడాలనుకుంటున్నావో వాటన్నింటినీ నాలోనే చూడు బిడ్డా. దివి నుండి భువి వరకు గల అంతరిక్షమునందంతటా కూడా అన్ని దిశలలోనూ నువ్వే పరిపూర్ణుడై ఉన్నావు. నిన్ను చూసి సమస్త లోకాలు గడగడలాడుతూ ఉన్నవి. ఇదిగో ఆ దేవతలందరూ నీలో ప్రవేశిస్తున్నారు. మహర్షులు, సిద్ధులు ఉత్తమోత్తమ స్తోత్రాలతో, నామగుణాలతో నిన్ను స్తుతిస్తున్నారు. 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు, సాధ్యులు, విశ్వే దేవతలు, అశ్విని కుమారులు, మరుద్గణాలు, పితరులు, అట్లే యక్ష గంధర్వ యక్షాసుర సిద్ధ సముదాయాలు సంభ్రమ ఆశ్చర్యాలతో నిన్నే దర్శిస్తున్నారు. మిడుతలు మోహంతో బాగా మండుతున్న అగ్నివైపు అతివేగంగా పరుగెత్తినట్లుగా మనుషులు కూడా పట్టాలు తప్పిన రైలు వలె దైవాన్ని విడిచి మోహవశంతో తమ నాశనాన్ని తామే కోరుకుంటున్న జనాలను చూడు స్వామి అంటూ గురుదేవుడు తన శిష్యుడైనటువంటి మన మిత్రునికి సృష్టి కొనసాగే విధానాన్ని, సృష్టిలోని మానవాళి ప్రవర్తిల్లుతున్న తీరును స్పష్టంగా దర్శింపజేస్తారు. ఆకాశంలోని వేల కొలది సూర్యులు ఒక్కసారిగా ఉదయించినా నీ తేజస్సుకు సాటి రావు. ఇలా విశ్వరూప సందర్శనాన్ని సంపూర్ణంగా శరణాగతి పొందినటువంటి శిష్యుడికి ప్రత్యక్ష ప్రమాణంగా దర్శింపజేశారు. ఉన్నది ఉన్నట్లుగా, లేనిది లేనట్లుగా స్వీకరించేటటువంటి మనఃస్థితి ఈ అంశం ద్వారా, ఈ అధ్యాయం ద్వారా అలవడుతుంది. సత్యాన్ని యథాతథంగా చూడడానికి తగినంత శరణాగతిని కలిగి ఉండాలనే విషయం కూడా ఈ అధ్యాయం బోధిస్తుంది. సమస్త సృష్టిలోనూ, సృష్టికి ఆవల కూడా అంతర్యంగా సమంగా వ్యాప్తమై ఉన్న సృష్టితం నాశితం లేనటువంటి విశ్వవ్యాపక దైవ శక్తిని ఈ అధ్యాయంలో మనం దర్శించగలం. ఓం శ్రీ గురుభ్యో నమః. 12వ అధ్యాయం భక్తి యోగం. ఇందులో అనన్య భక్తి వైశిష్ట్యం, జనన మరణాలకు సంబంధం లేని, సృష్టి స్థితి లయలకు సంబంధం లేని దైవశక్తి మినహా అన్యమైనవన్నీ కూడా అశాశ్వతాలని గ్రహించి వాటిని త్రోసిపుచ్చి అన్యము లేని అనన్య భక్తిని అలవరుచుకోవాలని స్పష్టంగా ఈ అధ్యాయం తేల్చి చెప్తుంది. 2వ అధ్యాయంలోని స్థితప్రజ్ఞుల లక్షణాలు, ఈ 12వ అధ్యాయంలోని అనన్య భక్తి లక్షణాలు, వీటిని మన నిజ జీవితంలో మనకు మనం ఖచ్చితంగా అన్వయించుకొని ఆచరించాలి. ఏ ప్రాణిని దూషించకుండుట, మైత్రి కరుణ మమత్వం లేకుండుట, అహంభావం లేకుండుట, సుఖదుఖాల్లో సమత్వము, ఓర్పు, నిత్య సంతుష్టి, మనోనిగ్రహం, దృఢ నిశ్చయం, మనోబుద్ధుల్ని భగవంతునికి సమర్పించడం, లోకం వల్ల తానుగాని తన వల్ల లోకంగాని భయపడకపోవడం, హర్షం క్రోధం లేకపోవడం, దేనిమీద ఆపేక్ష చూపకపోవడం, శుచిత్వం కలిగి ఉండటం, కార్య సామర్థ్యం, తటస్థత్వం, మనోవ్యాకులత్వం లేకపోవడం, సర్వకర్మ ఫల పరిత్యాగం, హర్షం లేకపోవడం, ద్వేషం లేకపోవడం, లోకం లేకపోవడం, శోకం లేకపోవడం, కోరిక లేకుండా ఉండటం, శుభాశుభ పరిత్యాగం, శత్రుమిత్రులయందు సమత్వం, మాన అవమానాలయందు సమభావం, శీతోష్ణాలయందు సమత్వం, సంగ వివర్జిత్వం, నిందాస్తుతులందు సమత్వం, మౌనం, ఉన్నదానితో సంతుష్టి చెందడం, దేహమనే నివాసమందు అభిమానం లేకపోవడం, స్థిరబుద్ధి, భగవంతుని యందు సదా భక్తి. ఇవన్నీ కూడా భక్తియోగం లక్షణాలు. ఈ లక్షణాలన్నింటినీ మనం మన నిజ జీవితంలో అనుక్షణం ఆచరిస్తే సదా దైవంగా వెలుగొందగలం. ఇన్ని అంశాలను బోధిస్తున్నటువంటి భక్తియోగానికి ప్రణామాంజలి. ఓం శ్రీ గురుభ్యో నమః. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. మాయను మాయగా, దైవాన్ని దైవంగా గ్రహించడం, దర్శించడం, మాయ నుండి విడివడి దైవంతో అనుసంధానం కావడం. ఈ అధ్యాయంలో ప్రకృతి పురుషుడు, క్షేత్రం క్షేత్రజ్ఞుడు, జ్ఞానం జ్ఞేయం, ఈ మొదలైన విషయాలన్నీ కూడా, వీటితో పాటు తత్వజ్ఞానార్థ లక్షణాలు 20 ఉన్నాయి. వీటన్నింటినీ కూలంకషంగా అనుభవ జ్ఞానంతో
ఆత్మిక విచారణ గావించాలి. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఈ 6 విషయాల గురించి వివరించండి గురుదేవా అని మన మిత్రుడు అడగడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ పొలాన్ని చూసేవారు ఈ పొలానికంటే వేరుగా ఉంటారు. ఈ ప్రత్యేగాత్మ దేహమందు ఉన్నను దేహ సాక్షి అయి జాగ్రత్త స్వప్న సుషుప్తులందును మేల్కొనియుండి అంతయు వీక్షిస్తూ ఉంటుంది. క్షేత్రజ్ఞుల జ్ఞానమే వాస్తవమైన జ్ఞానం. సమస్త క్షేత్రాలలోని అంటే శరీరాలలోని నన్ను క్షేత్రజ్ఞునిగా తెలుసుకో. ఈ జడమైన శరీరాన్ని చైతన్యవంతమైన ఒక శక్తి తెలుసుకుంటూ ఉంది. ఆ తెలిసే తెలివిని క్షేత్రజ్ఞుడు అంటారు. ఇదే ప్రత్యేగాత్మ. ఇవన్నీ కూడా ఈ 20 లక్షణాలను మనం పుణికిపుచ్చుకున్నప్పుడు మనకు అనుభవ జ్ఞానంగా తెలుస్తాయి. ఆ 20 లక్షణాలు: 1 తన్ను తాను పొగడుకోకుండా ఉండడం, 2 దాంభికం లేకుండుట, 3 పరప్రాణులను హింసింపకుండుట, 4 ఓర్పు, 5 రుజుత్వం, 6 గురుసేవ, 7 బాహ్యంతర శుద్ధి, 8 సన్మార్గంలో స్థిరంగా ఉండటం, 9 మనస్సును బాగా గ్రహించుట, 10 ఇంద్రియ విషయాలయందు విరాగం కలిగి ఉండటం, 11 అహంకారం లేకుండుట, 12 పుట్టుక చావు ముసలితనం రోగం మొదలైన వాటి వల్ల కలిగే దుఃఖాన్ని అధిగమించడం, వీటిని ప్రకృతి సహజ సిద్ధాలుగా భావించడం, ప్రకృతికి అతీతంగా జీవించడం, 13 భార్యాపుత్రాదులు ఇల్లు మొదలైన వాటి పట్ల ఆసక్తి లేకుండుట, 14 వాటి పట్ల తాదాత్మ్యం చెందకుండా ఉండటం, 15 ఇష్టాయిష్టాల పట్ల సమబుద్ధి, 16 భగవంతుని యందు అనన్య భక్తి అవ్యభిచారిణీ భక్తి కలిగి ఉండటం, 17 ఏకాంత ప్రదేశాన్ని ఆశ్రయించటం, 18 జన సముదాయం పట్ల ప్రీతి లేకుండుట, 19 నిరంతరం ఆధ్యాత్మ జ్ఞానం కలిగి ఉండటం అంటే సదా ప్రత్యేగాత్మ దర్శనంతో ఉండటం, 20 తత్వజ్ఞానార్థ దర్శనం. ఆ పరబ్రహ్మ అన్ని జ్యోతులకును పరంజ్యోతి, మాయాతీతం, జ్ఞానస్వరూపం, తెలుసుకోదగినది ఇదే. సర్వదా సదా సమంగా విశేషంగా వ్యాపించి ఉన్నది ఇదే. ఇవన్నీ కూడా గురుముఖతః క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తే సరళంగా సులభంగా అవలీలగా అవగతమవుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. మనలోని గుణాల్ని స్వయంగా అధ్యయనం చేసి వాటి విధానం తెలిసి గుణాతీతంగా వర్ధిల్లగలిగేటట్లుగా గురువులు సూచనలు సలహాలు అనుభవ దర్శనం చేయిస్తారు. వీటన్నిటి ద్వారా సరైన జీవనశైలిని అలవరుచుకోవడం. సత్వరజస్తమో గుణాలు ప్రకృతి త్రిగుణాత్మకం జడరూపం. ఈ మాయమయ దృశ్యమాన ప్రకృతికి మూలమైన త్రిగుణాల్ని విభజించి తెలుసుకోవడం. గుణమంటే ముడి లేదా త్రాడు లేదా బంధం అనే అర్థం ఉంది. ఈ ముడి లేదా బంధం ఏర్పడడానికి గల కారణాన్ని ఈ అధ్యాయం సవివరంగా తెలియజేస్తుంది. ఇంకా ఈ అధ్యాయంలో జ్ఞాన మహిమ, ప్రకృతి పురుషుల ద్వారా జగదుత్పత్తి వివరణ, సత్వరజస్తమో గుణాల విభజన, భగవత్ప్రాప్తికి ఉపాయాలు, గుణాతీతుల లక్షణాలు ఇవన్నీ కూడా గురుముఖతః అధ్యయనం చేస్తే చాలా సులభంగా అర్థమవుతుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. దేహాన్ని దేహిని యథాతథంగా అవగాహన చేసుకుని ఈ రెండింటికి అతీతమైన దైవత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాల్ని ఈ అధ్యాయం ద్వారా గ్రహిస్తాం. ఈ అధ్యాయంలో సంసార వృక్ష కథనం, భగవత్ప్రాప్తికి ఉపాయాలు, జీవాత్మ విషయం, పరమేశ్వరుని ప్రభావస్వరూప విషయ వర్ణనం, క్షర అక్షర పురుషుల వివరణ, ఈ రెండింటికి అతీతమైన పురుషోత్తముని ప్రస్తావన ఇవన్నీ ఈ అధ్యాయంలో మనం నేర్చుకోగలం. సృష్టి కొనసాగుతున్న తీరును తెలిసి విశ్వ సృష్టి వివరాలను, వ్యక్తి సృష్టి వివరాలను, అందుకు గల కారణాలు, పిండోత్పత్తి ప్రకరణం ద్వారా శరీరం తయారయ్యే విధానం లాంటి
అనేక అంశాలను గురుపరంపరాగతంగా గురువు పొందిన జ్ఞానాన్ని తన శిష్యులకు ఈ అధ్యాయం ప్రమాణంగా బోధిస్తారు. క్షరపురుషుడు, అక్షరపురుషుడు వాటి వివరాలను తెలిసి ఈ రెంటికి అతీతమైన పురుషోత్తముని పరమపదాన్ని దర్శింపజేస్తారు. వాయువు వాసనలను ఒకచోటు నుండి మరొక చోటుకు తీసుకొని పోయినట్లుగా దేహధారులకు స్వామి అయిన జీవాత్మ శరీరాన్ని త్యజించునప్పుడు మనసు ఇంద్రియాలను గ్రహించి వాటితో మరో శరీరాన్ని పొందుతుంది. ఇది జీవాత్మ ప్రకరణంలోని విషయం. ఇటువంటి అనేక అంశాలు ఈ అధ్యాయంలో మనం గురువుల అనుగ్రహంతో, గురువుల ఆశ్రయంతో అనుభవ జ్ఞానంగా పొందగలం. ఇలా అత్యంత గోప్యమైన రహస్యమైన ఆధ్యాత్మ శాస్త్రాన్ని తెలిపి శిష్యులను కృతకృత్యుల్ని చేయడం గురువుల కర్తవ్యం. ఇదే జన్మ సార్థక్యతకు ఉన్నటువంటి ఏకైక మార్గం. ఓం శ్రీ గురుభ్యో నమః. 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం. ఈ అధ్యాయంలో దైవీ సంపద, ఆసురీ సంపద ఈ రెండింటి ఫలితాలు విడివిడిగా మనకు ఈ అధ్యాయం తెలియజేస్తుంది. ఆసురీ సంపన్నుల లక్షణాలు, వారి అధోగతి, నరక ద్వారాలు, శాస్త్రవిరుద్ధమైన ఆచరణలను త్యజించాలనేటటువంటి నిర్ణయం, శాస్త్రానుకూలమైన ఆచరణ విధానం అవలంబించాలనేటటువంటి సూచన, ఈ మొదలైనటువంటి అనేక అంశాలను సరియైన మార్గంలో మనకు ఉద్బోధించి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది ఈ అధ్యాయం. మనల్ని మనం పరిశీలించుకొని మంచిగా సద్గుణాలతో ప్రశాంతిగా ఉండటం అనే ప్రతిఫలాన్ని ఈ అధ్యాయం నుండి మనం అందుకోగలం. ఓం శ్రీ గురుభ్యో నమః. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన ఆహార విహారాల విధానం గ్రహించి శక్తివంతంగా ఉన్నతంగా ఉండగలగడం, జన్మకర్మ అనే ముడి నుంచి లేదా అజ్ఞానం నుంచి జ్ఞానోదయంతో ముందుకెళ్లడం. త్రివిధ శ్రద్ధ అంటే 3 రకాల శ్రద్ధలు, శ్రద్ధ అంటే ఏమి, 3 రకాల ఆరాధనలు, శాస్త్రవిరుద్ధమైనటువంటి ఘోర తపస్సులను త్యజించడం, 3 రకాల ఆహారం, 3 రకాల యజ్ఞం, 3 రకాల తపస్సు, 3 రకాల దానాలు, ఈ మొదలైన అంశాలు ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో మనం తెలుసుకోగలం. శ్రద్ధతో చేసే కార్యం యొక్క ఫలితం గీతాజ్ఞానాన్ని ఆచరించాలని ఉద్బోధ. ఇంకా ఓం తత్సత్ అనే శబ్దాల యొక్క వ్యాఖ్యానం కూడా ఈ అధ్యాయం స్పష్టంగా తెలియజేస్తుంది. ఇంకా మనిషి దారి తప్పిపోవడానికి గల కారణాలు, దైవంపై సదా దృష్టిని లేదా గురిని ఉంచగలిగిన విధానాలు, దారి తప్పిన మనిషిని సన్మార్గంలో సరి అయిన దారిలో నడిపించడానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా ఈ అధ్యాయం బోధిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. మోక్షం అంటే విడుదల. దేని నుంచి విడుదల? బంధమనేటటువంటి పాశం నుంచి విడుదల, సంసార వృక్షం నుండి విడుదల. ఇది అహంభావాన్ని త్యాగం చేయడం ద్వారానే కుదురుతుంది. సాంఖ్యశాస్త్రం ప్రకారం కర్మలకు కారణం వివరణ, ఆత్మ అకర్త అని గ్రహించే విధానం, జ్ఞానం, కర్మ, బుద్ధి, ధైర్యం, సుఖం, వీటి సాత్విక రాజస తామస రూపాలు, చాతుర్వర్ణ్య ధర్మం, బ్రహ్మ సాక్షాత్కార సిద్ధికి ఉపాయాలు, జ్ఞాననిష్ఠ గూర్చిన ప్రసంగం, భక్తితో కూడిన నిష్కామ కర్మయోగం, భగవంతునికి శరణాగతి పొందడం, గీతాసార సంగ్రహం, భగవద్గీత మహిమ, సంజయుని గీతా స్తుతి, భగవద్గీత మహాత్మ్యం, ఫలశ్రుతి, ఈ విషయాలతో ఈ 18వ అధ్యాయం మనకు దర్శనమిస్తుంది. అజ్ఞానమనే బంధం నుంచి, ఆశాపాశాలనే వ్యామోహం నుంచి చక్కగా విడివడి జ్ఞానోదయంతో, వివేకంతో, విచక్షణతో, దైవంతో, దివ్యత్వంతో ఏకత చెందడమే మోక్ష సన్యాస యోగం. ఈ 18 అధ్యాయాలను దర్శించినటువంటి గురువు దగ్గర కూర్చొని క్రమ పద్ధతిలో చక్కగా సవినయంగా స్పష్టంగా సవివరంగా అధ్యయనం చేసినప్పుడే మోక్ష ప్రాప్తి, బంధ విముక్తి, మరో మార్గం లేదుగాక లేదు. ఈ విధంగా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదము అయినటువంటి భగవద్గీతలోని
18 అధ్యాయాల 702 శ్లోకాల సంక్షిప్త సార సంగ్రహం సంపూర్ణం. గీతా గంగా చ గాయత్రీ సీతా సత్యా సరస్వతి బ్రహ్మ విద్యా బ్రహ్మవల్లీ త్రిసంధ్యా ముక్తిగేహిని అర్ధమాత్రా చిదానంద భవగ్ని భ్రాంతినాశిని వేదత్రయీ పరానంత తత్వార్థ జ్ఞానమంజరీ ఇత్యేతాని జపే నిత్యం నరో నిశ్చలమానసః జ్ఞానసిద్ధిం లభేచ్ఛీఘ్రం తథాంతే పరమం పదం. గీతాసారమిదం శాస్త్రం సర్వశాస్త్రసు నిశ్చితం యత్ర స్థితం బ్రహ్మజ్ఞానే వేదశాస్త్రసు నిశ్చితం. సర్వవేదమయీ గీతా సర్వధర్మమయో మనుః సర్వతీర్థమయీ గంగా సర్వదేవమయో హరిః. శ్రీ గురుభ్యో నమః.